దాదాపుగా సివిల్ డిస్ప్యూట్స్, ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా 80% అన్నీ కూడా సబ్ కోర్టులో ఉంటాయి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కేసులు సాగుతూ ఉంటాయి. వారసులు అంటే తాత, తండ్రి, మనవడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దాన్ని ఏం చేశాడు, సబ్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ని ఆర్డీఓ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్గా మార్పు చేద్దామని చట్టంలో పెట్టాడు. ఇంప్లిమెంట్ చేయాల, చట్టంలో పొందుపరిచాడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆర్డీఓ ఏం చేయాలి, ఒక స్టిపులేటెడ్ టైం 90 రోజుల్లోనో ఎంతో మొత్తం హీరింగ్ జరిపి రికార్డుల ఆధారంగా నువ్వు మొత్తం అనలైజ్ చేసుకుని మంచి తీర్పు ఇవ్వాలి. ఆర్డీఓ అకౌంటబుల్, దాంట్లో తీర్పు తప్పుగా ఇస్తే యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంట్. దాన్ని నెక్స్ట్ అప్పీల్ జిల్లా కోర్టుకి వెళ్లకుండా జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్, జాయింట్ కలెక్టర్ దగ్గర అయిపోతే హైకోర్టుకి వెళ్ళాలి. అంటే లీగల్ డిస్ప్యూట్స్ను ఆస్తుల మీద చంపేయాలి, ప్రజలకి ఫాస్ట్గా న్యాయం జరగాలి, సత్వరం న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన పెట్టారు. వెంటనే నేను, చంద్రబాబు మాలాంటి వాళ్ళని చేసామంటే ఈనాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ప్లేడర్లందరినీ కూర్చోబెట్టి గిల్లాం. అరే మీకు అర్థం కావట్లేదు ప్లేడర్లారా, సబ్ కోర్టులో దావాలు చంపేస్తానంటున్నాడు, సబ్ కోర్టులో దావాలు చచ్చిపోతే ఎవడు బొచ్చులో రాయి పడతారా అని చెప్పి వెళ్ళి చెప్పాం. నేను, చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు, మేము అందరం వెళ్ళి వెంటనే ప్లేడర్లకి అమ్మని జగన్ సమాజానికి మంచి చేయడమే కాదు మన బొచ్చులో రాయి పడుతుందని చెప్పని ప్లేడర్లు మొత్తం పని కట్టుకుని గ్రామాన జగన్ మీ భూములు దబ్బేస్తాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ వస్తుందని చాలా మంది ప్లేడర్లు ఊరూరా తిరిగారు. అంటే ఆయన మంచి చేద్దాం అనుకోండి, ప్లేడర్లకు అన్యాయం చేద్దామని ఆయన ఏమనుకోలే.